హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ కోమ్లీస్ ఫ్యామిలీ. ఈ వీడియో వచ్చేసి అమ్మ ఊరు వెళ్ళే ముందు రోజు షూట్ చేశానండి. అమ్మ ఊరు వెళ్ళి అయితే 1 వీక్ అవుతుంది. ఇన్ని రోజులైతే నాకు వీడియో ఎడిట్ చేయడానికి అవ్వలేదు. మా అమ్మతో పాటు మా వారు కూడా ఊరు వెళ్ళారండి. మా చిన్నుకైతే నాకన్నా వాళ్ళ డాడీయే ఎక్కువ అలవాటు. రోజు వాళ్ళ డాడీతోనే నిద్రపోతాడు. 2 డేస్ వాళ్ళ డాడీ ఊళ్ళో లేకపోయేసరికి వాడికైతే ఫుల్ ఫీవర్ వచ్చిందండి. సిరప్ వేసినా కూడా తగ్గలేదు. ఇంకా పిల్లలకు బాగోపోతే ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుగా. అందుకే నాకు వీడియో ఎడిట్ చేయడానికైతే కుదరలేదు. ఇక్కడ వచ్చేసి అమ్మ పిల్లల కోసం అని చెప్పేసి కొన్ని స్నాక్స్ అయితే ప్రిపేర్ చేస్తుంది. మళ్ళీ రేపు ఊరు వెళ్తుంది కదా, పిల్లలకు బాక్సుల్లోకి కూడా ఉంటాయి ఇలా అని చెప్పేసి చేస్తానని చెప్పి చేస్తుంది. మా అమ్మ చేసే పప్పు చెక్క అయితే మా వారికి అలాగే మా పిల్లలకు కూడా చాలా ఇష్టం అండి. అమ్మ చాలా బాగా చేస్తుంది. పప్పు చెక్క చేయడానికి అని చెప్పేసి అమ్మ కేజీంబావు వరకు పచ్చి పల్లీలు అయితే తీసుకుంది. దానిలోకైతే 3/4 కిలో బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది. పల్లీలను అయితే మనం ఫ్రై చేసుకోవాలి. అందుకని చెప్పేసి ఒక ప్యాన్ పెట్టేసి తీసుకున్న వాటిల్లో సగాన్ని అయితే ఆ ప్యాన్లో వేసుకొని లో ఫ్లేమ్లోనే, మనం హై ఫ్లేమ్ పెట్టకూడదు, మళ్ళీ పప్పులు అనేవి మాడిపోతాయి. లో ఫ్లేమ్లోనే పప్పు లోపల కూడా ఎర్రగా కలర్ వచ్చేటట్టుగా మనమైతే ఫ్రై చేసుకోవాలి. ఇలా పల్లీలను మంచిగా ఫ్రై చేసుకోవడం వల్ల పాకంలో వేసినా కూడా పల్లీలు అనేవి మెత్తబడకుండా ఉంటాయి. ఆ తర్వాత అయితే పల్లీలను కొంచెం వేడి తగ్గాక పొట్టు అయితే శుభ్రంగా ఒలుచుకొని పల్లీలను అయితే 2 బద్దలు అయ్యేటట్లు ఇట్లా నేను చూపించినట్టుగా అయితే చేసుకోవాలి. తర్వాత నీట్గా పొట్టంతా పోయేటట్టు క్లీన్ చేసుకోవాలి. ఇలాగే మిగిలిన పల్లీలను సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. హైలో పెట్టడం వల్ల ఏమవుతుందంటే పప్పులు పైన వేగుతాయి కానీ లోపల మొత్తం మెత్తగా ఉంటాయి. దానివల్ల పాకంలో వేసినా కూడా అవి మెత్తగా ఉంటాయి. మనం తింటుంటే అంత టేస్టీగా అనిపించవు. ఇంకా అమ్మ అయితే పల్లీలను ఫ్రై చేస్తుంది. ఈలోపు నేనైతే పాకం కోసం అని చెప్పేసి బెల్లాన్ని మెత్తగా నలగొట్టేసాను. మనకు కావాల్సిన పాత్రలోకి అయితే వేసుకున్నాను. అమ్మ అయితే ఇంకా నాకు ధనియాల పౌడర్ అయితే అయిపోయింది ఇంట్లోకి. ఒకసారి అవి కూడా ఫ్రై చేస్తానని చెప్పేసి అవి కూడా ఫ్రై చేస్తుంది. ధనియాలతో పాటు కొంచెం అంత దాల్చిన చెక్క, అలాగే ఒక 20 దాకా అయితే లవంగాలను కూడా యాడ్ చేసింది. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల మనమైతే ఇంకా వేరే ఎక్స్ట్రాగా గరం మసాలా అయితే ఏమీ పట్టుకొని అవసరం లేదు, ఇదైతే సరిపోతుందని చెప్పింది. ఇది వచ్చేసి నాకు ఒక 1 మంత్ వరకు అయితే వస్తుంది. ఇంకా తర్వాత అయితే నేను మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటాను. ఎలాగైనా మనం ఇంట్లో చేసుకున్న ధనియాల పౌడర్ చాలా టేస్ట్గా ఉంటుంది బయట మనం కొనుక్కొచ్చుకునే వాటికన్నా కూడా. ఇంక ఇక్కడ వచ్చేసి నేనైతే ముందుగా నలగొట్టిన బెల్లంలోకి అయితే ఒక 1/2 గ్లాస్ అంత వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇంక దీన్ని అయితే స్టవ్ మీద పెట్టేశాను. ఇంకా బెల్లం అయితే కరుగుతూ ఉంది. ఇంక ఈ లోపు అయితే నేను పక్కన ఒక బేషన్ అయితే తీసుకొని దానికైతే కొంచెం అంత ఘీ అప్లై చేసుకొని పెట్టుకున్నాను. ఎందుకంటే మనం పాకం రెడీ అయినాక దాన్ని అయితే దీనిలో పోస్తే అదైతే అతుక్కోకుండా ఉంటుంది ఘీ అప్లై చేయడం వల్ల. ఇంక ఈ ప్లేట్ని అయితే పక్కన పెట్టేశాను. బెల్లం అయితే కరిగిపోయింది. మనమైతే గరిటె పెట్టుకొని తిప్పుకుంటూ ఉండాలి, లేదంటే బెల్లం అనేది అడుగు పట్టేస్తుంది. దానివల్ల టేస్ట్ అనేది అయితే మారిపోతుంది. ఇంక ఇక్కడ నేను వచ్చేసి ధనియాలను అయితే పౌడర్ అయితే పట్టేశాను. ధనియాలను అయితే పూర్తిగా ఆరిపోయినాకే మనం మిక్సీ పట్టుకోవాలి, లేదంటే అది ఎక్కువ రోజులైతే నిల్వ ఉండదు. ఇలా ఎయిర్ టైట్ బాక్స్లో అయితే పెట్టుకొని పక్కన పెట్టేశాను. బెల్లం పాకం వచ్చే ముందుగా అయితే కొంచెం ఇలాచీ పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు పాకం అయితే రెడీ అయిందో లేదో చూసుకోవాలి. ఎలా చూడాలంటే ఒక ప్లేట్ తీసుకొని దానిలోకి అయితే వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు మనం కరుగుతున్న పాకాన్ని అయితే అందులో వేస్తే అది ఉండగట్టాలి. మనం దాన్ని తీసుకొని రౌండ్గా చేసి దాన్ని ప్లేట్కి వేసి కొడితే టంగని సౌండ్ రావాలి. అప్పుడైతే అది కరెక్ట్గా పాకం అయితే వచ్చినట్లే. అలాగే ఈ పాకం ముద్ద అనేది మనం కనుక 2 చేతులతో సాగదీస్తే మధ్యలో తీగ అనేది వంగిపోకుండా ఉంటే పాకం అయితే పర్ఫెక్ట్గా వచ్చినట్లే. ఇప్పుడు పాకం అయితే రెడీ అయింది. దీనిలోకి అయితే మనం పల్లీలను అయితే వేసుకొని మొత్తం పాకం అంతా పల్లీలకు పట్టేటట్టుగా మొత్తం తిప్పుకోవాలి. ఇదైతే కొంచెం స్పీడ్గా చేసుకోవాలి, మళ్ళీ అది ఆరిపోయిందంటే మొత్తం దానికే కరుసుకుపోతుంది. ఇలా మొత్తం పాకంలో కలిసేటట్టుగా కలుపుకొని దాన్ని అయితే మనం ముందుగా పక్కన పెట్టుకున్న ప్లేట్లోకి అయితే వేసుకోవాలి. ఇంకా పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చేసారు. ఇంకా వాళ్ళకైతే నేను పాలు అలాగే మ్యూస్లీ అయితే వేసి ఇచ్చేస్తున్నాను. వాళ్ళైతే చక్కగా పక్కన కూర్చొని తినేస్తారు. ఈలోపు అయితే నేను ఇంకా నాకు ఇంట్లో పని ఉంది కదా, ఇంకా ఆ పని అయితే చూసుకుంటాను. ఇంకా పప్పు చెక్క అయితే మొత్తం ఆరిపోయినాకైతే ఒక నైఫ్ కానీ ఒక గట్టి కానీ పెట్టి లేపామంటే మొత్తం అచ్చగా బాగా లేసి వస్తుంది. ఇంకా దీన్ని అయితే నేను ఒక డబ్బాలో అయితే పెట్టుకొని పక్కన పెట్టేస్తున్నాను. ఇంకా వచ్చిన అంట్లన్నీ అయితే కడిగేసాను. మొత్తం ఒకసారి కడగాలంటే చాలా కష్టం అవుతుంది, అందుకని చెప్పేసి ముందే కడిగేసాను.
ఇంకా తర్వాత వచ్చేసి మేమైతే చెక్కలు ప్రిపేర్ చేద్దాం అనేసి పిండిని అయితే పట్టించుకొచ్చాము. దీనిలోకైతే మసాలా అయితే రెడీ చేస్తున్నాను. కొంచెం మా కారానికి సరిపడా పచ్చిమిర్చి, అలాగే అల్లం, కొంచెం అంత జీలకర్ర ఉంటే కరివేపాకు కూడా యాడ్ చేసుకొని, నాకైతే గుర్తులేదు మర్చిపోయాను. ఇంకా తర్వాత వీటిని అయితే మిక్సీ పట్టేసుకున్నాను. ఇక్కడ అమ్మ వచ్చేసి పిండి కలుపుతుంది. ఇక బియ్యం పిండిని తీసుకొని దానిలోకైతే ముందుగా నానబెట్టుకున్న, నేనైతే మధ్యాహ్నమే నానబెట్టేశాను పెసరపప్పు, అవైతే యాడ్ చేసుకున్నాను. వాటితో పాటు మిక్సీ పట్టుకున్న పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం పిండిలో కలిసేటట్టు కలుపుకున్నాను. ఇప్పుడు ఈ హాట్ వాటర్లో అయితేనే నేను కొంచెం అంత కల్లుప్పేసి కొంచెం అంత వేడి చేశాను అనమాట, పిండి మెత్తగా రావడానికి అని చెప్పేసి. ఇంకా దాన్ని కూడా వాటర్ అంతా కూడా దానిలో వేసేసి కలిపేస్తున్నాను. మర్చిపోయానండి, మధ్యలో కొంచెం అంత ఆయిల్ కూడా యాడ్ చేశాను హీట్ చేసి. దానివల్ల ఏమవుతుందంటే చెక్కలు అనేవి మెత్తగా వస్తాయి అన్నమాట మనం కాల్చుకున్నప్పుడు. ఇంకా చెక్కలు కాల్చడం కూడా అయితే పూర్తయిపోయింది. వీటన్నిటిని అయితే ఎక్కడికక్కడ డబ్బాల్లో అయితే సర్దేశాను. ఇంక ఇంట్లో వంట పని పెట్టుకుంటే వంటగది ఎట్లుంటుందో తెలుసు కదండి, ఇల్లంతా గందరగోళం ఉంటుంది. ఇంక ఈ గదినైతే ఇట్లాగే ఉంచేసి ముందైతే పిల్లలకైతే అన్నం పెట్టేశాను. మళ్ళీ వాళ్ళకి పొద్దున్నే స్కూల్ ఉంటుంది కదా అని చెప్పేసి వాళ్ళని నిద్రపుచ్చేసి ఇంకా నేనైతే మళ్ళీ క్లీనింగ్ స్టార్ట్ చేసుకున్నా. ఇదంతా పూర్తయ్యేసరికి నాకైతే నైట్ 12 అయ్యిందండి. ఇదంతా ఇట్లాగే ఉంచేసి పడుకున్నా కూడా నిద్ర పట్టదు. అందుకని చెప్పేసి క్లీన్ చేసుకొనే పడుకుంటాను నేను. ఏ టైం అయినా కూడా కిచెన్ అయితే ముందు నీట్గా క్లీన్ చేసుకుంటాను, తర్వాతే నిద్రపోతాను. ఇలా ఉంటే మనం మార్నింగ్ లేచి ఎంత పని చేసుకోవాలన్నా కూడా చేసుకోగలుగుతాము. ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి మా పాపనైతే డ్యాన్స్ క్లాస్కి రెడీ చేశాను. అమ్మమ్మ ఊరు వెళ్తుంది, నువ్వు వచ్చేసరికి ఉండదు, వెళ్ళిపోతుంది అని చెప్తే ఇక్కడ వచ్చేసి ఏడుస్తుంది. ఇంకా మా అమ్మ దగ్గరకు వెళ్ళేసి మీరు ఒక్కరోజు ఉండమ్మమ్మ, ఇంకొన్ని రోజులు ఉండమ్మా అని గోల్ చేస్తుంది. లేదులేమ్మా వెళ్ళాలి కదా, తాతయ్య ఉన్నాడు కదా ఇంటి దగ్గర అని చెప్పేసి చెప్తుంది. సరే అని చెప్పి నేను వచ్చిందాక ఉండని చెప్పింది. కానీ మా అమ్మకి ట్రైన్ టైం అవుతుందని చెప్పేసి వెళ్ళిపోయిందనమాట. మా పాప వచ్చిందాక లేదు, ఇంటికి వచ్చి నేను వచ్చిందాక ఎందుకు ఉండలేదని చెప్పేసి కాల్ చేసింది. ట్రైన్ టైం అవుతుందని వెళ్ళారులేమ్మా అని చెప్తే ఇంకా సర్లే అని చెప్పేసి సైలెంట్గా ఉంది. ఇంకా వీళ్ళు వెళ్తున్నారని కాల్ చేస్తుంటే మా బుడ్డోడిని కూడా మా తమ్ముడైతే బైక్ ఎక్కించుకొని బయటికి తీసుకెళ్ళాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం అంత సపోర్ట్ చేయండి ప్లీజ్.